కలవడం జరిగింది, నన్ను ఎంక్వైరీ చేయడం జరిగింది, వాట్ ఈస్ వాట్ అనేసి తెలుసుకోవడం జరిగింది. నేను జరిగిందంతా చెప్పాను. ఇలా మా కులాన్ని దూషించారు, ఒక ఆడదాన్ని బూతులు మాట్లాడారు. మా కులం ఏం తప్పు చేసింది సార్, దేంట్లో తక్కువ సార్ మా కులం అని చెప్పేసి నేను కూడా ప్రశ్నించడం జరిగింది. పోలీస్ వారు చాలా సానుకూలంగా స్పందించారు, మమ్మల్ని మంచి హాస్పిటాలిటీ చేశారు. ఇంకా ఎంక్వైరీకి కోఆపరేట్ చేయమని చెప్పేసి అడిగారు. నేను కూడా కోఆపరేట్ చేస్తానని చెప్పాను. ఫర్దర్గా ఈ విషయంలో తాతంశెట్టి నాగేంద్రాన్ని కూడా పిలిపించి అడగాల్సిందిగా నేను కోరుకుంటున్నాను పోలీస్ వాళ్ళని. జరిగినవే క్వశ్చన్గా అడిగారండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాబరేట్ చేయండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. నేను కూడా పిన్ టు పిన్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ టైంకి వచ్చాము, ఈ ఘటన ఏ టైంలో జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఘటనలో, శ్రీధర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాదేంటంటే తాతంశెట్టి నాగేంద్రని పిలిపించి అడగాలి ఖచ్చితంగా, నువ్వేం చేసావు, ఎందుకు కొట్టావు, అమానుషంగా ఎందుకు కొట్టావు అని చెప్పేసి. ఇంకోటి కూడా ఏంటంటే సీసీ కెమెరా, టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాని ఖచ్చితంగా పరిశీలించాలి. అది పరిశీలిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. తాతంశెట్టి నాగేంద్ర వేసిన ఒక బేస్లెస్ అలిగేషన్స్, మేము ఇలా చేశాం కాబట్టి కొట్టాము అన్న ఒక బేస్లెస్ అలిగేషన్కి సీసీ కెమెరా ఫోటేజే సమాధానం చెప్తుంది. కాబట్టి నేను సీసీ కెమెరా ఫోటోస్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అండ్ పోలీస్ వారిని తాతంశెట్టి నాగేంద్రని ఖచ్చితంగా పిలిపించాలి. అతనితో పాటు మా మీద దాడి చేసిన అనుచరులను కూడా పిలిపించి క్వశ్చన్ చేయాలి, ఇంట్రోగేట్ చేయాలి. నేను మెన్షన్ చేయడం అయితే జరిగిందండి, దాడి చేశారని చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నారు, ఆ సంఘటనలో ఉన్నారు, ప్రోత్సహించారు అని చెప్పి మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది లెటర్లో. ఎమ్మెల్యేకి సంబంధించిన ఆధారాలు కాదండి, అక్కడ ఏం జరిగిందో నేనైతే పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అని మాత్రం నేను చెప్పాను. అక్కడ శ్రీధర్ ప్రెజెన్స్ ఉంది అని చెప్పేసి మనకి టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరా ఫోటోసే చెప్తుంది. అతను ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి నాకు తెలిసింది. ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసి ఇంట్రోగేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది నాకు ఇంకేం చెప్పలేదు. ఫర్దర్గా వాళ్ళు ఇంకేమన్నా ఎంక్వైరీ ఉంటే మీరు మాకు కోఆపరేట్ చేయాలి అనేసి అడగడం జరిగింది. నేను కూడా కోఆపరేట్ చేస్తాను అనేసి చెప్పానండి. ఈ సంఘటన పైన కూడా మేము నెక్స్ట్ SC/ST కమిషన్లో కూడా, నేషనల్ SC/ST కమిషన్లో కూడా మేము ఫైల్ చేస్తా ఉన్నాము తొందరలో. సో ఇన్వెస్టిగేషన్ అయితే బాగా జరుగుతుంది, పోలీసు వారు బాగానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని నేషనల్ SC/ST కమిషన్లో కూడా మేము ఫిర్యాదు చేస్తాము భవిష్యత్తులో మండే రోజు. అదే కాకుండా ఇంకేదైనా న్యాయ సంబంధించిన అంశాల పట్ల, ఇంకేదైనా పట్ల కూడా మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఎంతవరకైనా సరే మేము వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు ఏంటంటే కొంతమంది ఆ రోజు వీళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. సో నిన్న ఐడెంటిఫికేషన్ చేశాము, ఎవరైతే గుర్తు చేశారో ఆ గుర్తు తెలిసిన వ్యక్తుల పేర్లు కూడా రాసి మళ్ళీ మేము సపరేట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది.